యూనివర్సల్ సృష్టి క్లినిక్ పేరిట సరోగసి మోసాలకు పాల్పడ్డ డాక్టర్ నమ్రత నేరాంగకర రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సృష్టి ఫెర్టిలిటీస్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నమ్రతకు సంబంధించి కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు పేర్కొనడం జరిగింది. ఆమె మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా 3 ఫెర్టిలిటీ సెంటర్లు ప్రారంభించి అక్కడ సరోగసి పేరుతో కూడా ఇటు దంపతుల నుంచి కూడా లక్షల రూపాయలు వసూలు చేసినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. అయితే దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తులు చేసిన సమయంలో కూడా ఆమె కన్ఫెషన్ రిపోర్ట్ దాదాపు 7 రోజుల పాటు కూడా పోలీసులు కస్టడీ తీసుకున్న సమయంలో కూడా ఆమెను పలు అంశాలపైన కూడా వివరాలు తీసుకోవడం జరిగింది. దాంట్లోనే ఈమె చేసిన నేరానికి సంబంధించి కూడా ఆమె అంగీకరించినట్లు కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. 1998లో మొదటిసారిగా విజయవాడ కేంద్రంగా కూడా ఫర్టిలిటీ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. 2007కు సంబంధించి సికింద్రాబాద్లో మరొక బ్రాంచ్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తర్వాత మిగతా వైజాగ్ కానీ తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఆమె సరోగసి పేరుతో కూడా ఫర్టిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసి ఎవరైతే పిల్లలు లేరో వారి దంపతులను టార్గెట్ చేసుకుంటూ లక్షల రూపాయలు కూడా వీళ్ళు కాల్ చేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మొదటగా ఎవరైతే హాస్పిటల్కి వస్తారో వారిని అబార్షన్ చేసుకోవడానికి హాస్పిటల్కి ఎవరైతే వస్తారో వారు వచ్చి తర్వాత అబార్షన్ చేయకుండా వారికి దంపతులకు సంబంధించి కూడా డబ్బులు ఆశ చూపి తర్వాత డెలివరీ అయిన తర్వాత వారి నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఏదైతే సరోగసి పేరుతో కూడా ఇతర దంపతులకు కూడా వీళ్ళు విక్రయిస్తున్నట్లయితే దాంట్లో కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. దీంట్లో చాలా కీలకంగా వహించిన ఏజెంట్ల రూపంలో కూడా వీళ్ళంతా ఇటు పిల్లల్ని కొనుగోలు చేశారని చెప్పి కూడా అధికారులు కస్టడీలో విచారణలో భాగంగా కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో సంతోషి కానీ తర్వాత మరొక వ్యక్తి కూడా చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పి కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. దీంతో పాటు నమ్రత కొడుకు ఒక పక్క న్యాయవాదిగా చేయడంతో కూడా ఇదంతా తను సహకరించడం తర్వాత దానికి సంబంధించి కూడా దీనిపైన కూడా అతను వెళ్ళాడని చెప్పి కూడా ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు 20 మందికి పైగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. దీంట్లో ఎవరైతే కీలకంగా వివరించిన నమ్రతకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టాలని చెప్పి కూడా అధికారులు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నారు. మరొక పక్క దర్యాప్తులో భాగంగా పలు కేసులు నమోదవుతున్నప్పటికీ దీన్ని సిట్ అధికారులకు బదిలీ చేసినట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత దీనికి సంబంధించిన విషయాలు ఇంకా మరికొన్ని విషయాలు అయితే వెలుగులోకి వస్తాయని చెప్పి తెలుస్తున్నారు. దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఇటు వైజాగ్లో కానీ తర్వాత విజయవాడలో కానీ తర్వాత హైదరాబాద్కు సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు కావడంతో ఆమె పైన కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇటు తెలంగాణ పోలీసులు ఈ కేసు పైన కూడా ప్రత్యేకంగా సిట్టు ఏర్పాటు చేసి దాని నుంచి కూడా పూర్తి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. కానీ ఒక్కొక్క దంపతుల నుంచి దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు వీళ్ళు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కస్టడీలోకి సంబంధించి కూడా తీసుకున్న సమయంలో కూడా నమ్రత ఈ విషయాలు కూడా పేర్కొన్నట్లయితే కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసులు అయితే పొందుపరచడం జరిగింది. దీంట్లో కీలకంగా వివరించిన కొంతమంది ఏజెంట్లు కానీ తర్వాత గాంధీ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాబట్టి దానిలో దర్యాప్తు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో నమ్రత చేసిన ఎక్కడైతే సరోగసి పేరుతో కూడా దంపతుల నుంచి కూడా ఎక్కడి నుంచి పిల్లల్ని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 100 మంది పైగా కూడా దంపతులు పిల్లల్ని కొనుగోలు చేసినట్లయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి దాని నుంచి ఇంకా దర్యాప్తు కొనసాగిన తర్వాత ఇంకా వీళ్ళు పూర్తిగా ఎంతవరకు ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. ఇటు పిల్లలు ఎవరైతే దంపతుల నుంచి అబార్షన్ చేసుకోవడానికి ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో వారికి కొనుగోలు అంటే కొంత మాత్రమే డబ్బులు ముట్ట చెప్పి తర్వాత భారీగా విక్రయాలు నిర్వహించినట్లయితే అధికారులు గుర్తించినట్లు కూడా తెలిసింది. దీంట్లో కన్ఫెషన్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు అయితే పోలీసులు అయితే పేర్కొన్నారు. కాబట్టి దర్యాప్తులో భాగంగా మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇటు సిట్ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దర్యాప్తు తర్వాత కూడా మరిన్ని విషయాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక సంచలనంగా ఈ కేసు అయితే సృష్టించడం జరిగింది. సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్కి సంబంధించి ఎవరైతే సరోగసి పేరుతో కూడా డబ్బులు వసూలు చేసుకున్నారో బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా సిట్కు బదిలీ చేయడంతో దర్యాప్తు సంబంధించి కూడా ముమ్మరం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.